యాక్చువల్గా నేను నైట్ వచ్చేద్దాం అనుకున్నా. ఆడియో రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు మనకి. ఎండ్ అయితే అసలుకి దంచి కొడుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. హే వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లూ వ్లాగ్స్. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో నేనైతే సూపర్ ఉన్నా. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా మా అత్తమ్మల ఊర్లో ఫెస్టివల్ అయితే అవుతుందంట. అంటే ఊర్లో పండుగ చేస్తారు కదా. సో అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 4 days ఏమో అవుతుంది. మా మమ్మీ వెళ్ళిపోయి కూడా 2 days అవుతుంది. సో నేనైతే ఇక్కడనే ఉన్నా. సో మొత్తంగా అయితే ఈరోజు నేను వెళ్తున్నాను అనమాట. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, మన లాస్ట్ వీడియో అది మొబైల్లో మనం షూట్ చేయబోయేదని. సో అనుకున్నట్టే జరిగింది. సో నేను నెక్స్ట్ వీడియో మొబైల్లో వస్తుందేమో అని అనుకున్నా, కాకపోతే కాదు. సో ఈరోజు మనం షూట్ చేయబోయే వీడియో వచ్చేసి మన కొత్త GoPro Hero 10లో. అండ్ నేను యాక్సెసరీస్ అయితే నేను తీసుకున్నా. ఒక నిమిషం నేను చూపిస్తాను మీకు. ఇది కనిపిస్తుంది కదా. సో ఇది మన GoProకి మైక్ అడాప్టర్ అనమాట. సో మెయిన్ వచ్చేసి ఇదే మనకి ఆడియో రికార్డ్కి. అండ్ ఇది GoPro ప్రొటెక్టర్ అనమాట, ప్రొటెక్టర్ కేసు. అండ్ ఇది మన GoPro అయితే లేదు అందులో, ఎందుకంటే నేను ఛార్జింగ్ పెట్టినా GoProకి. సో ఇక లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్స్లలో మన లింక్ అయితే షేర్ చేయండి, ఛానల్ లింక్ని. డైరెక్ట్ బైక్ వ్యూలోకి అయితే వచ్చేయండి. A few moments later. ఫస్ట్ టైం షూట్ చేస్తున్నా మా గల్లీలో. అంటే ఇన్ని డేస్ మొబైల్ ఉండే కదా. సో చూసేవాళ్ళు కూడా మొబైల్తో షూట్ చేస్తున్నాం. సో అలా చిన్న ఎలానో అనిపించేది అనమాట. సో నేను ఎప్పుడూ హైవే సైడ్ వెళ్ళిన తర్వాత షూట్ చేసేవాడిని. సో ఈరోజు అయితే మనకి GoPro ఉంది కాబట్టి మనం సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. సో దర్జాగా వెళ్ళిపోవచ్చు మనం వ్లాగ్ చేసుకుంటూ. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆల్రెడీ మా వాళ్ళు 4 to 5 times కాల్ చేసారు. ఆల్రెడీ దగ్గరలో ఉన్నా, నేను వస్తున్నా అని చెప్పిన. సో ఇప్పటివరకు అయితే నేను వెళ్ళలే. అండ్ మా మామ అయితే వెయిట్ చేస్తున్నా నా కోసం రోడ్ మీద. ఎండ్ అయితే అసలుకి దంచి కొడుతుంది పొద్దున. మా మామ ఎవరితో మాట్లాడుతుంది బ్యాక్ సైడ్. ముందర వెళ్తున్నాడు కదా మా మామ. సో ఆ బైక్ వెనక బబ్లు అని ఉంటుంది మన పేరు. అంటే అది తీసుకున్న పర్స్ అంది అట్లనే ఉంటుంది. అండ్ ఇప్పటికీ 2-3 times ఏమో అది ఘోరంగా యాక్సిడెంట్ అయింది. అది అయినా కానీ ఎన్ని పార్ట్స్ కొత్తగా వచ్చినా కానీ మళ్ళీ ఆ పేరు అయితే మళ్ళీ వస్తూనే ఉంటుంది దాని మీద. ఇప్పటికీ అది 4th or 5th మడ్గాడ్ అనమాట బైక్ది. నేనైతే ఫస్ట్ టైం షూట్ చేస్తున్నా చౌటుపల్లో, ఇలా సర్వీస్ రోడ్లో. ఆల్రెడీ నేను చెప్పినా కదా చాలాసార్లు నేను హైవే ఎక్కిన తర్వాతనే షూట్ చేస్తాను ఎప్పుడైనా నేను. అండ్ అసలు ఆడియో రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు మనకి, ఎందుకంటే నేను అసలు ఏం చెక్ చేయలే అనమాట. డైరెక్ట్ తను పెట్టేసిన వెళ్ళిపోతున్నా నేను. సో మేబీ నెక్స్ట్ వీడియోలో నేను మోటోవ్లాగింగ్ సెటప్ అండ్ మనం తీసుకున్న యాక్సెసరీస్ ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. కాకపోతే ఇది సడన్గా ఉండడం వల్ల వెళ్ళాల్సి వస్తుంది. మా మామ అయితే జర్రని వెళ్ళిపోతుండు, ఎందుకంటే అది స్పోర్ట్స్ ఇంజన్ అనమాట. అది అంటే అప్పట్లో మేము ఆ బైక్ కొన్నప్పుడు ఊర్లో అసలుకి ఒక్కరికి కూడా ఆ బైక్ అంటే ఏంటిదో తెలియదు అనమాట. అంటే ఏదో ఎగ్జిబిషన్కి వచ్చినట్టు వచ్చేవాళ్ళు అనమాట ఒక్కొక్కరు బైక్ చూడడానికి ఇంటికి. ఎందుకంటే అప్పట్లో తోపు బైక్ అనమాట అది, స్పోర్ట్స్ ఇంజన్. మా మామ తెచ్చినప్పుడు ఇట్లా కీ ఆన్ చేస్తాం కదా, ఇంజన్ స్టార్ట్ అవుతేప్పుడు సౌండ్ వస్తుంది. అసలుకి ఫీల్ వేరే ఉండే అనమాట. అండ్ ఆ బైక్ కొన్న ఒక 6 to 7 months దాకా అసలుకి ఒక్కసారి కూడా నాకు ఇవ్వలే నడపడానికి, ఎందుకంటే అప్పట్లో మా డ్రైవింగ్ స్కిల్స్ అట్లుండేవన్నమాట. అండ్ ఇప్పుడైతే నేను ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్తా కదా ఆ బైక్ తీసుకొని, అండ్ ఆ బైక్ మీద నా టాప్ స్పీడ్ వచ్చేసి 116 ఏమో నేను మన NS65 మీద. ఎందుకంటే అంత మించి ఎక్కువ పోలేము ఆ హైవే మీద, ఎందుకంటే ఆ స్పీడ్ కూడా ఎక్కువ, ఎందుకంటే రోడ్స్ అంత బాగుంటాయి అన్నమాట. అండ్ ఫ్యూయల్ స్టాప్ అయితే తీసుకుందాం ఒకటి.
అండ్ తెలంగాణలో అయితే 109.90 లీటర్ పెట్రోల్. అండ్ మీరు ఇప్పుడు యాక్చువల్గా కెమెరా ఆఫ్ ఉంది, నేను ఆన్లో ఉంది అనుకున్నా, అది మర్చిపోయినా నేను. అక్కడికి మన తర్వాత ఒక అతను వచ్చింది కదా పెట్రోల్ కొట్టించుకోవడానికి. సో మన కెమెరాని చూసి అయితే అడిగిండు ఛానల్ నేమో, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే, మా మామ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది అనుకుంటా, ఎందుకంటే చూడలేదు నేను పెట్రోల్ బంక్లోకి వెళ్తున్నది. సో నాకు తెలిసి వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం ఒక 1-2 కిలోమీటర్స్. మనం వచ్చేసి చిన్నకొండూరులో అయితే ఉన్నాం. యాక్చువల్గా ఇది నేను డైలీ తిరిగే రూటే అనమాట, ఇది సంగం వరకు. అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి అన్న వస్తా ఇప్పుడున్న పనిలో అయితే నేను. అండ్ ఆడియో రికార్డ్ అవుతుందా, విండ్ నాయిస్ వస్తుందా మాత్రం నాకైతే అసలు ఏం తెలియదు. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూడాలన్నమాట. ఇక మరి ఆడియో మరి ఉందా లేకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలా మరి దీనికనేసి. ఏమేమో ఆవిడ ఆగండి మళ్ళీ. ఇన్ని డేస్ చెప్పినా కదా మన ఛానల్లో వ్యూస్ అయితే వస్తలేవని. సో దానికి రీజన్ ఏంటో నేను కనుక్కున్నా. ఆ రీజన్ ఏంటంటే మనం గూగుల్ యాడ్సెన్స్కి పిన్ వెరిఫికేషన్కి అప్లై చేసినాం కదా. సో మనం ఏ రోజైతే అప్లై చేసినామో ఆ రోజు మనకి అవి యాడ్స్ అనేవి హోల్డ్లో పడ్డాయి అన్నమాట. ఆ రోజు నుండి అంటే పిన్ వెరిఫికేషన్ అయ్యేదాకా హోల్డ్లో పడ్డాయి అవి. సో నాకు ఆ విషయం తెలియక నేనేం చేసిన అంటే, మనం పిన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. సో చేద్దాంలే, రేపు చేద్దాం, సాయంత్రం చేద్దాం, అలా 2-3 డేస్ నేను వేస్ట్ చేసుకున్నా. సో నేను రీసెంట్గా వీడియో అప్లోడ్ చేసిన. సో దాని తర్వాత నేనైతే సబ్మిట్ చేసిన పిన్నుని. సో సబ్మిట్ అయిపోయింది అది. అండ్ దాని నెక్స్ట్ డే అయితే మనకి ఓకే వ్యూస్ అయితే వచ్చినాయి కొన్ని, అంటే ఇప్పట్లాగా కాకుండా కొంచెం రీచ్ అయితే వచ్చింది. సో అప్పుడు అర్థమైంది అనమాట నాకు ప్రాబ్లం ఏంటో, అసలైన ప్రాబ్లం ఏందో అది. సో ఇన్ని డేస్ అయితే యాడ్స్ కూడా రాలేదు. నేను అదే ఆలోచించిన, యాడ్స్ వస్తలేవు ఏందని. సో నేను వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ నేను చదివిన తర్వాత నాకు ఒక విషయం అయితే అర్థమైంది, అది క్లారిటీ వచ్చింది. అండ్ మనమైతే పెద్ద కొండూరు అనమాట ఇది. సో ఇందాకదేమో చిన్న కొండూరు, ఇదేమో పెద్ద కొండూరు. రైట్ నౌ మనం వచ్చేసి సంగం ఊర్లో అయితే ఉన్నాం. అండ్ మనకి ఈ ఊరు దాటిన తర్వాత అయితే మనకి మూసీ రివర్ అయితే వస్తుంది. ఈ రోడ్లో వెహికల్స్ కూడా అంత ఏం రావు అనుకోండి, చాలా తక్కువ అనమాట. సో ఎవరన్నా ఓన్ వెహికల్స్ ఉంటే తప్ప మనకి వేరే వెహికల్స్ అయితే దొరకవు అనమాట ట్రాన్స్పోర్టేషన్కి. అండ్ ఇదే అన్నమాట మూసీ రివర్. సో నాకు తెలిసి అయితే కెమెరా యాంగిల్ అయితే మొత్తం దరిద్రంగా వస్తుందని అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం హెల్మెట్ ప్రాబ్లం ఉంది. ఇది మార్చేయాలి, ఇది గిట్ ఒక 10-15 డేస్లో చూసి. అండ్ వాటర్ మొత్తం చెత్తనే ఉంది, వాటర్ అయితే అంత ఏం కనిపించడం లేదు. మేబీ ఆ చెత్త కింద అయితే ఉందనుకుంటున్నా వాటరు. కాకపోతే అసలు అది చెత్తలాగానే కనిపించడం లేదు, ఏదో మొత్తం మట్టి ఉన్నట్టు ఉందన్నమాట. సో పొరపాటున ఆడ కాలు పెట్టినాం అనుకోండి, అంతే ఇక వాటర్లో ఉంటాం నెక్స్ట్ సెకండ్. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ బ్రిడ్జ్ టైప్లో ఉన్నది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను మీతోనే. అండ్ ఈ రూట్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మన బీబీ నగర్ అండ్ పోచంపల్లి అండ్ అలాగే హైదరాబాద్ వెళ్ళే రూట్ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది రోడ్ అయితే. అంటే నేను ఈ రూట్లో నేను లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పోచంపల్లి వరకు అయితే వెళ్ళినా, నేను ఇందాక చెప్పినా కదా. సో ఈ బ్రిడ్జ్ అయితే గుర్తుపెట్టుకోండి అని. సో మనకి అక్కడి నుంచి ఇక్కడికన్నమాట రూట్ అది. కాకపోతే మరి అది ఏమైనా తెలియదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. సో అది అలా కన్స్ట్రక్ట్ చేసి విడిచిపెట్టారు అనమాట. మరి అది రైల్వే ట్రాకా లేకపోతే మరి ఏమన్నా వాటర్కి సంబంధించిన బ్రిడ్జా,
చిన్నప్పటి నుంచి అయితే నాకు అసలు అది ఏందో అర్థం కాదు అసలుకి. వెహికల్ కనిపిస్తుంది కదా, మహేంద్ర జితో. సో ఇది మనకి ఓవరాల్ తెలంగాణలో మనకి ఈ వెహికల్స్ ఎక్కువ సేల్స్ అయ్యే డిస్టిక్ అంటే మన యాదాద్రి భువనగిరి డిస్టికే అనమాట. మన యాదాద్రి భువనగిరి డిస్టిక్లో తీసుకున్నంత మంది తెలంగాణ మొత్తంలో ఎక్కడ తీసుకోరనమాట మహేంద్ర జితో వెహికల్స్. మా మామ ఏమో కొందామని ట్రై చేస్తుండు, కాకపోతే ఎక్కడ దొరుకుతలేదు అనమాట. ప్రతి షాప్ దగ్గర అడుగుతుండు, కాకపోతే వాళ్ళు ఏమో లేదంటారు. మరి ఇతను ఏం అడుగుతుండో నాకైతే అసలు తెలుస్తలేదు. అండ్ అది వెనక టైర్ పంక్చర్ అయింది అనుకుంటా, అందుకే ముందర ట్యాంక్ మీద కూర్చొని అయితే వెళ్తుండు. నిన్న నైటే మనకి ఊర్లో బోనాలు అయితే అయిపోయినాయి. మా మమ్మీ వాళ్ళు, మా మామ, మా అత్త వాళ్ళందరూ స్టేటస్ పెట్టారు అనమాట, సెల్ఫీలు దిగి. సో నాకు నైట్ అసలు కళ్ళకి వెళ్ళి వాటర్ వచ్చేసినాయి. యాక్చువల్గా నేను నైట్ వచ్చేద్దాం అనుకున్నా, కాకపోతే నైట్ వీడియో రికార్డు కాదు కదా, సో అందుకోసం నేను ఆగిపోయినా. జస్ట్ ఒక వీడియో పర్పస్కి నేను నైట్ రాకుండా ఆగిపోయినా అనమాట. అండ్ ఇవే టెంపుల్స్ రెండు, ఎల్లమ్మ టెంపుల్ అండ్ ఇది దుర్గామాత టెంపుల్ అనమాట. క్రేజియస్ట్ గైస్, హారన్ కొట్టినా కానీ వినడం లేదు. అండ్ గైస్, ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో ఈ వ్లాగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్. బై.